టీఈఏవీ జేఏసీ ఆధ్వర్యంలో తమ డిమాండ్ల సాధనకు సమ్మె చేయడానికి జిల్లా కేంద్రమైన మెదక్ డివిజన్ కార్యాలయానికి బయలుదేరిన విద్యుత్ కార్మికులు తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సమ్మె విరమించబోము అంటూ ప్రజలకు కలిగే ఇబ్బందులకు ప్రభుత్వానిదే బాధ్యత అంటున్న చైర్మన్ నాగరాజు, కన్వీనర్ పృథ్వీరాజ్, నాగరాజు, నరసింగరావు, సురేష్, కోటేష్, లక్ష్మణ్, శాంతి, కృష్ణ, విష్ణు, జనార్దన్ తదితరులు తెలిపారు. మీరు ఎక్కడ ఏంది, మీ కార్యక్రమం ఏంది, మీ ప్రాబ్లం ఏంది, మీ లెక్క ఏంది? మేము గత కొంతకాలంగా జేఏసీ సందర్భంగా మేము రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా గత కొంతకాలంగా ప్రభుత్వానికి యాజమాన్యానికి పలుమార్లు చెప్పడం జరిగింది, లెటర్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి అయినా కూడా ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ స్పందించకపోవడంతో ఈరోజు డెడ్లైన్ కింద పెట్టేసి 8/4/2026 ఈనాడు సమ్మెలోకి వెళ్తున్నట్టుగా ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిజన్లు అట్లాగే ఎస్పీఎం అండ్ వీళ్ళు స్పాట్ బిల్లర్స్, మీటర్ రీడర్స్ అందరూ కూడా సమ్మెలోకి పోతున్నాము. కాబట్టి దీనికి పూర్తి బాధ్యత గవర్నమెంట్ ప్రభుత్వంది అట్లాగే యాజమాన్యంది. కాబట్టి ఇంకా ఈ సమస్యను సమ్మెలోకి వెళ్తున్నాం కాబట్టి రోజు రోజుకు ప్రభావం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి పరిణామం జరిగినా, ఎలాంటి నష్టం జరిగినా దీనికి మన ప్రభుత్వాన్ని యాజమాన్యందే పూర్తి కారణము, పూర్తి బాధ్యత వహించాల్సిందిగా వాళ్ళదే అని చెప్పేసి మేము కార్మికులు డిమాండ్ చేస్తున్నాం. మా యొక్క డిమాండ్లు వచ్చేసి చదువు తగ్గట్టుగా ఆర్టిజన్లను ఆయా కన్వర్షన్ చేయాలని కోరుతున్నాము. అట్లాగే విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి 2016కు అంతకంటే ముందు చేస్తున్న వాళ్ళందరినీ కూడా కాంట్రాక్టు కార్మికులుగా కొనసాగుతున్నారు. వాళ్ళందరినీ కూడా ఆర్టిజన్లుగా గుర్తు చేయాలి. అట్లాగే ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సంస్థలు అన్మ్యాన్డ్ వర్కర్లుగా ఆర్టిజన్లుగా గుర్తించాలి. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి పీజీ రేట్ కార్మికులను 11 నెంబర్ జీవో ప్రకారము వేతనాలు ఇవ్వాలి. అట్లాగే 2026 పిఆర్సీలో ఆర్టిజన్లకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని చెప్పేసి ఈ యొక్క డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏపీఎస్సీ రూల్స్ అమలు చేయాలి. ఆర్టిజన్లకు ఏపీఎస్సీ రూల్స్ అమలు చేస్తూ విద్యార్థులను బట్టి కన్వర్షన్ చేయాలి. ఒకే సంస్థలో ఒకే రూల్ ఉన్నది. అది కూడా ఏపీఎస్సీబీ సర్వీసెస్ ఉండాలి. అప్పుడు మెదక్ వెళ్తున్నాం. లేదు, మన డివిజన్ ఆఫీస్. అక్కడ సమ్మెలో టెంట్ వేసుకొని ఉన్న ఈ మెదక్ డివిజన్ వాళ్ళందరూ ఎక్కడ డివిజన్ ఆఫీస్ ఉంటే అక్కడ డివిజన్ ఆఫీస్ కూడా టెంట్ వేసుకొని కూర్చుంటున్నాము. అది పొద్దున 9-10 గంటల నుంచి రాత్రి సాయంత్రం వరకు 5 గంటల వరకు టెంట్లోనే ఉంటాము. అట్లాగే రోజు అంటే ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ పిలుపునిచ్చేంత వరకు ఇదే రోజు కొనసాగుతుందని హెచ్చరిస్తా ఉన్నాము. ఆర్టిజన్ల వెంటనే ఏపీఎస్సీ రూల్స్, ఏపీఎస్సీబీ రూల్స్, విద్యార్థులను బట్టి కన్వర్షన్ చేయాలి. విద్యార్థులను బట్టి నశించాలి. మీరు ఎక్కడ ఏంది, మీ కార్యక్రమం ఏంది, మీ ప్రాబ్లం ఏంది, మీ లెక్క ఏంది? మేము గత కొంతకాలంగా జేఏసీ సందర్భంగా మేము రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా గత కొంతకాలంగా ప్రభుత్వానికి యాజమాన్యానికి పలుమార్లు చెప్పడం జరిగింది, లెటర్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి అయినా కూడా ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ స్పందించకపోవడంతో ఈరోజు డెడ్లైన్ కింద పెట్టేసి 8/4/2026 ఈనాడు సమ్మెలోకి వెళ్తున్నట్టుగా ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిజన్లు అట్లాగే ఎస్పీఎం అండ్ వీళ్ళు స్పాట్ బిల్లర్స్, మీటర్ రీడర్స్ అందరూ కూడా సమ్మెలోకి పోతున్నాము. కాబట్టి దీనికి పూర్తి బాధ్యత గవర్నమెంట్ ప్రభుత్వంది అట్లాగే యాజమాన్యంది. కాబట్టి ఇంకా ఈ సమస్యను సమ్మెలోకి వెళ్తున్నాం కాబట్టి రోజు రోజుకు ప్రభావం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి పరిణామం జరిగినా, ఎలాంటి నష్టం జరిగినా దీనికి మన ప్రభుత్వాన్ని యాజమాన్యందే పూర్తి కారణము, పూర్తి బాధ్యత వహించాల్సిందిగా వాళ్ళదే అని చెప్పేసి మేము కార్మికులు డిమాండ్ చేస్తున్నాం.
కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. మీ డిమాండ్లు ఏంటి? మా యొక్క డిమాండ్లు వచ్చేసి చదువు తగ్గట్టుగా ఆర్టిజన్లను ఆయా కన్వర్షన్ చేయాలని కోరుతున్నాము. అట్లాగే విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి 2016కు అంతకంటే ముందు చేస్తున్న వాళ్ళందరినీ కూడా కాంట్రాక్టు కార్మికులుగా కొనసాగుతున్నారు. వాళ్ళందరినీ కూడా ఆర్టిజన్లుగా గుర్తు చేయాలి. అట్లాగే ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సంస్థలు అన్మ్యాన్డ్ వర్కర్లుగా ఆర్టిజన్గా గుర్తించాలి. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి పీజీ రేట్ కార్మికులను 11 నెంబర్ జీవో ప్రకారము వేతనాలు ఇవ్వాలి. అట్లాగే 2026 పిఆర్సీలో ఆర్టిజన్లకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని చెప్పేసి ఈ యొక్క డిమాండ్ చేస్తున్నాం. ఏపీఎస్సీబీ రూల్స్ అమలు చేయాలి. ఆర్టిజన్లకు ఏపీఎస్సీబీ రూల్స్ అమలు చేస్తూ విద్యార్థులను బట్టి కన్వర్షన్ చేయాలి. ఒకే సంస్థలో ఒకే రూల్ ఉన్నది. అది కూడా ఏపీఎస్సీబీ సర్వీసెస్ ఉండాలి. ఇప్పుడు మెదక్ వెళ్తున్నాం. లేదు మన డివిజన్ ఆఫీస్. అక్కడ సమ్మెలో టెంట్ వేసుకొని ఉన్న ఈ మెదక్ డివిజన్ వాళ్ళందరూ ఎక్కడ డివిజన్ ఆఫీస్ ఉంటే అక్కడ డివిజన్ ఆఫీస్ కూడా టెంట్ వేసుకొని కూర్చుంటున్నాము. అది పొద్దున 9-10 గంటల నుంచి రాత్రి సాయంత్రం వరకు 5 గంటల వరకు టెంట్లోనే ఉంటాము. అట్లాగే రోజు అంటే ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ పిలుపునిచ్చేంత వరకు ఇదే రోజు కొనసాగుతుందని హెచ్చరిస్తా ఉన్నాము. ఆర్టిజన్ల ఐక్యత, ఆర్టిజన్ల ఐక్యత, ఆర్టిజన్ల వెంటనే ఏపీఎస్సీ రూల్స్, ఏపీఎస్సీబీ రూల్స్, ఏపీఎస్సీబీ రూల్స్, ఏపీఎస్సీబీ రూల్స్ విద్యార్థులను బట్టి కన్వర్షన్ చేయాలి. విద్యార్థులను బట్టి నశించాలి, నశించాలి.